ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి 8 మ్యాచ్ల్లో ప్రదర్శించిన ఆటతీరుతో పాటు ఎదుర్కొన్న ఘోర పరాజయాలు చూసి ఈ సీజన్ నుంచి ఆ జట్టు దాదాపు నిష్క్రమించినట్టేనని అందరూ అనుకున్నారు. ప్లేఆఫ్స్కు చేరడం కష్టమేనని, ఇక తట్టబుట్ట సర్దేయాల్సిందేనని అంతా భావించారు. కానీ ఆ అంచనాలని తిప్పికొడుతూ ఆ తర్వాతి 2 మ్యాచ్ల్లో ఢిల్లీ జట్టు సంచలన విజయాలు నమోదు చేసింది. గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ జట్లపై అఖండ విజయాలు నమోదు చేసి తాను ఇంకా టాప్ 4 రేస్లో ఉన్నామని సత్తా చాటింది. కానీ ఇంతలోనే ఢిల్లీ జట్టుకి కోల్కతా నైట్ రైడర్స్ రూపంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు దారుణ ఓటమిని చవిచూసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అది కూడా చివరిలో కుల్దీప్ యాదవ్ 35 పోరాట పటిమ కనపరచడంతో ఢిల్లీ ఆ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అయితే ఢిల్లీ బౌలర్లు ఆ స్కోర్ని డిఫెండ్ చేయలేకపోయారు. లక్ష్య ఛేదనలో భాగంగా కేకేఆర్ బ్యాటర్లు, ముఖ్యంగా ఫీల్ సాల్ట్ 68 ఊచకోత కోయంతో ఆ జట్టు 16.3 బంతుల్లోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి సునాయాసంగా గెలుపొందింది. ఇలా కేకేఆర్ చేతిలో ఓటమి ఎదురవడంతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు కష్టతరంగా మారాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో తప్పగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడినా రన్ రేట్ కారణంగా టాప్ 4లో చోటు దక్కుతున్న గ్యారంటీ లేదు. కాబట్టి 3 మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని ఢిల్లీ వినియోగించుకుంటుందో లేదో చూడాలి.